నమస్తే. వెల్కమ్ టు మీడియా బస్ 365. నేను మీ వంశీ. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఇది థర్డ్ పాడ్‌కాస్ట్ మనం చేసేది. సార్‌ని అడిగి ఈరోజు యాక్చువల్‌గా వీలునామాకు సంబంధించిన ఏవైతే విశేషాలు ఉంటాయో, వీలునామా ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు? ఎవరికి హక్కు ఉంటుంది? వీలునామా ఎన్ని విధాలుగా ఉంటుంది? సో, ఇలాంటి విశేషాలు మనం సార్‌తోని తెలుసుకుందాం. ఈ వివరాలన్నీ సార్‌ని ఒకసారి అడిగి వారు మీకోసం మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చాలా సింపుల్‌గా, నీట్‌గా అర్థమయ్యే విధంగా వారి వ్యూ ఏంటి? అసలు ఎలా ఉంటుంది? విశేషాలన్నీ తెలుసుకుందాం ఒకసారి. నమస్తే శ్రీనివాస్. నమస్తే. ఎలా ఎలా ఉన్నారు? ఫైన్. బాగున్నాను. ముందుగా ఐ థింక్ ఇది మూడో పాడ్‌కాస్ట్. హ్మ్. సో, మనం లాస్ట్ టైమ్ సోషల్ మీడియా గురించి మాట్లాడినాము. అలాగే లైక్ డొమెస్టిక్ వయలెన్స్ గురించి కూడా మాట్లాడాము. అవును. సో, ఈరోజు అసలు వీలునామా అంటే ఏంటి? సింపుల్‌గా ఒక లేమ్యాన్‌కి అర్థమయ్యేలా ఒకసారి చెప్పండి. ఓకే. మంచిది. సో, వీలునామా అంటే ఒక వ్యక్తి సంపాదించిన ఆస్తిని ఆయనకు ఇష్టం వచ్చినట్టు రాస్తారనమాట. ఆ దస్తావేజుని వీలునామా అంటారు. ఆయన జీవితకాలంలో నేను ఆస్తి సంపాదించాను. బంజారాహిల్స్‌లో ఒక ఎకరం సంపాదించాను. జూబిలీ హిల్స్‌లో, కొత్తపేటలో ఏదో 4 ఆస్తులు సంపాదించుకున్నాను. అయితే నేను చనిపోయే ముందు నా ఆస్తి ఫలానా వాళ్ళకి చెందుతుంది అని రాయడాన్ని వీలునామా అంటారు. ఆ దస్తావేజ్ పేరు వీలునామా. వీలునామా రాయకుండా నేను కనుక చనిపోయాను అనుకోండి, అని ఇంటర్‌స్టేట్ డెత్ అంటారు. ఇంటర్‌స్టేట్ అంటారు. వీలునామా నా నా వారసులు ఎవరైతే ఉన్నారో, భార్య, పిల్లలు ఎవరున్నారో వాళ్ళకి హక్కు వస్తుంది. ఓకే. మనం ఇక్కడ ప్రస్తుతం మాట్లాడేది హిందువులకు సంబంధించిన వీలునామా. ముస్లింలు ఉన్నారు, వాళ్ళకు లా ఉన్నది. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకు లా ఉన్నది. జనరల్గా మనం స్పెసిఫిక్గా ఇవాళ మాట్లాడుకోవడం ఏంటంటే హిందువులకు సంబంధించి వీలునామా. సో, ఒక వ్యక్తి తన ఆస్తిని పంపకాలు చేయడాన్ని వీలునామా పరంగా దస్తావేజ్ రాస్తారనమాట. ఇది వీలునామా. సో, ఇప్పుడు వీలునామా అనేది జనరల్‌గా కొందరు పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద రాసేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వీళ్ళకి, ఇక్కడ నుంచి ఇది వీళ్ళకి, ఈ అసెట్ వాళ్ళకి అని చెప్పేసి దాని మీద రాసి పెడతారు. అది మన కోర్టులో చెల్లుతుందా? మంచి ప్రశ్న వేశారు వంశీ గారు. సో, ఇక్కడ ఏంటంటే ఒక వీలునామా రిజిస్టర్ చేసే అవసరం లేదు. నేను తెలంగాణ పరంగా మాట్లాడుతున్నాను. సో, వీలునామా అంటే ఏంటంటే నా చిరకాల వాంఛ ఇది ఇట్లా జరగాలి అని. దాన్ని రాతపూర్వకంగా నాకు ఒక 5 ఆస్తులు ఉన్నాయి. 5 ఆస్తుల్లో నా భార్య, పిల్లలు ఉన్నారు. నా అమ్మ, నాయన ఉన్నారు. వీళ్ళకి ఈ ఆస్తి రావాలి. వీళ్ళకి ఈ ఆస్తి రావాలి. నా భార్యకి ఈ ఆస్తి, నా కొడుక్కి ఈ ఆస్తి, నా కూతురికి ఈ ఆస్తి, మా అమ్మ, నాన్నకి నా తదనంతరం వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ ఆస్తిని ఇట్లా అనుభవించగలరు. అది రాస్తామన్నమాట. దాన్ని ఆ స్పెసిఫికేషన్స్ అంటారు. ఆ ఆస్తిని వివరాలన్నీ పొందుపరిచి రాస్తాం. ఫస్ట్ పార్ట్, మొదటి క్రమం. రెండవది ఏంటంటే ఈ ఆస్తి పరంగా నేను నా వీలునామా రాసేప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఓకే. సైకలాజికల్‌గా, మెంటల్‌గా ఆరోగ్యంగా నాకు ఏదో దెబ్బ తగిలి కాలు విరిగి, చెయ్యి విరిగి ఉండి మెదడు పరంగా నేను నిదానంగా ఉండాలి. ఇది కాకుండా ఏదైనా చట్టము నన్ను అది రాసేదానికి రెస్ట్రిక్ట్ చేస్తుందనుకో, ఆపుతుందనుకోండి, ఆ చట్టాన్ని అధిగమించాలి. ఓకే. దాని ఏంటి, దాని లోపాలేంటి, దాని పరంగా నేను నా వీలునామా, నా దస్తావేజ్ తయారు చేయాలి. దానికి విరుద్ధంగా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నాకు 4 ఆస్తులు ఉన్నాయి. నేను మూడే ఆస్తులు ఇవ్వాలని ఉంది. 3 ఇవ్వాలి, 4వది ఇవ్వడానికి వీల్లేదు. ఆ లా ప్రకారం అట్లా ఉంటే, అది అప్లై అయితే. దాని తర్వాత ఇప్పుడు ఈ రాసిన దస్తావేజ్‌కు మాత్రము సాక్షులు ఉండాలి. నా దస్తావేజ్ వచ్చి ఒక ఫలానా ఆస్తి ఉంది, ఒక ఎక్స్ ఆస్తి ఉంది నాకు. బంజారాహిల్స్‌లో ఒక ఎకరం ఆస్తి ఉంది. ఆ ఎకరం డీటెయిల్స్ మొత్తం దాని అదేంటి హద్దులు రాయాలి. అది నాకు ఎట్లా వచ్చింది రాయాలి. ఏ దస్తావేజ్ పరంగా నేను కొనిందా, దానమా, నాకు వచ్చింది. ఆ వివరాలన్నీ రాయాలి, పొందుపరచాలి దాంట్లో. దాని తర్వాత ఇద్దరు సాక్షులు దానికి సాక్షి సంతకాలు పెట్టాలి. వాళ్ళ ముందు నేను తయారు చేయాలన్నమాట. ఇది మెయిన్. సో, వీళ్ళు జనరల్‌గా ఎవరు తయారు చేస్తారు? వీలునామా తయారు చేసేది ఏమంటే ఫలానా వ్యక్తి చేయాలి. అంటే దానికి ఏమైనా ఎలిజిబిలిటీస్ ఉంటాయి? అదే చెప్తున్నా. నేను ఒక డాక్టర్‌ని, నాకు లా తెలీదు. నేను ఒక చదువు లేదు, నాకు చదువుకోలేదు, రాయటం రాను. సో, ఫస్ట్ ప్రథమంగా ఒక వకీల్ దగ్గరికి వెళ్ళి వకీల్ ద్వారా రాయిస్తే మంచిది.
లేదు నేను పోయేసి నేను పబ్లిసిటీ అవుతుంది వీళ్ళకి వాళ్ళకి చెప్తారు అని అంటే కనుక నేను ఒక ఈ లా తెలిసిన వ్యక్తిని ఎవరైనా చదువుకున్న వ్యక్తిని కూర్చోబెట్టి నాకు ఈ ఆస్తులు ఉన్నాయనన్న ఈ ఆస్తులు ఫలానా ఈ ఆస్తి వీళ్ళకి వెళ్ళాలి ఈ ఆస్తి వీళ్ళకి వెళ్ళాలి, వివరాలన్నీ పొందుపరిచి రాయాలన్నమాట. ఆస్తి వివరాలు సక్రమంగా రాయాలి. ఆస్తికి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం హద్దులు రాయాలి. ఓకే. నాకు ఆస్తి ఎట్లా వచ్చింది రాయాలి. ఆ ఆస్తిలో ఏ భాగం ఎవరికి వెళ్ళాలి అదన్నీ రాయాలి. మొత్తం అన్ని వివరాలు పొందుపరిచి దాంట్లో రాయాలి, ఆ దస్తావేజులో రాయాలి. సో ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు ఏమంటారు, ఒక ఫ్లాట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఇండివిజువల్గానైతే ఓపెన్ స్పేస్ ఉంటే పక్కన ఏమో అవును. ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, అవును, ఫ్లాట్కి కూడా ఇది హద్దులు. ఆ పక్కన ఎవరు ఉన్నారు అవును. ఏంటి, అవును, ఈ ఫ్లాట్ వీళ్ళకి అట్లా అవును, ఇట్లా ఇండివిజువల్గా అవును. రాసుకోవచ్చా? అవును, ఖచ్చితంగా. ఫ్లాట్ అంటే ఏంటంటే ఒక అపార్ట్మెంట్లో మనం ఒక 10 ఫ్లాట్లు ఉన్నాయి అనుకుందాం. అవును. రెండో అంతస్తులో మన ఫ్లాట్ ఉంది అనుకుందాం. రెండో అంతస్తు దాంట్లో తూర్పు పడమర ఉత్తరం దక్షిణ కంపల్సరీ తప్పకుండా ఉంటాయి కదా, ఎస్. అవి రాసేస్తాం. Yes. మనకు ఆ దస్తావేజ్ ఉంటుంది కదా, మీరు ఎట్లా కొన్నారా, మీకు ఏదో అవును. మార్ట్గేజ్లో వచ్చింది ఏదో ఉంటుంది కదా. సేల్ డీడ్ అనుకోండి, సేల్ డీడ్లో ఆ ఫ్లాట్కి సంబంధించిన వివరాలన్నీ పొందుపరిచి ఉంటాయి. ఆ సేల్ డీడ్స్ అంకె రాసేసి తేదీ ఏ రోజున కొన్నారో అదన్నీ రాసేసి ఈ ఆస్తి అని దాని పరంగా ఆ వివరాలని రాస్తాం. ఓకే. అపార్ట్మెంట్ పేరు రాస్తాం. 10 ఫ్లాట్లు ఉన్నాయి అని చెప్పి ఆ అపార్ట్మెంట్ ఫస్ట్ షెడ్యూల్లో వస్తుంది. దాని తర్వాత ఈ షెడ్యూల్లో నాకు రెండో అంతస్తులో రెండో ఫ్లాట్ నాది అని చెప్పేసి ఆ ఫ్లాట్ పేరు బి అని ఏదో ఉంటుంది కదా. ఇట్లా నా దస్తావేజ్ ఏంది అది సేల్ డీడ్. సేల్ డీడ్. ఆ సేల్ డీడ్లో ఈ ఆస్తి పరంగా వివరాలన్నీ పొందుపరిచి ఉంటాయి, అదన్నీ ఇక్కడ రాస్తామంట. దాని తర్వాత ఈ ఆస్తి ఫలానా వాడు, నా భార్యకి చెందుతుంది, నా కొడుక్కి చెందుతుంది, నా కూతురికి చెందుతుంది, మా అమ్మ నాన్న అక్కడ ఉంటారు, వాళ్ళ జీవితకాలం అని రాయడం జరుగుతుంది. అది Okay. క్యాప్చర్ చేస్తామన్నమాట. ఇంకొకటి వీల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమా? మీరేమనుకోకపోతే ఓ మాట ఆ, ఆ, చెప్తా. నాకు 10 ఆస్తులు ఉన్నాయి, మీకు 10 ఆస్తులు ఉన్నాయి, నేను వాడుకుంటున్నా, రెంట్కుంటున్నా, నేను ఆస్తి ఏముంది లేదు కదా. Yes. అంటే జనరల్గా రాస్తాము. నాకు ఉన్నది ఇప్పుడు నాకు ఈ కోట్ ఉంది, ఈ కోట్ రాసేస్తాను నేను ఎవరికో. సో ప్రతి వాళ్ళు రాస్తే ఏంటంటే ఆ మనిషి తదనంతరము అవును. వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ బంధువులు పోట్లాడుకోకుండా ఉండేదానికి ఒక దస్తావేజ్ రాస్తున్నాం అనమాట. నా చిరకాల వాంఛ, నా కోరిక ఇది, నా ఆస్తులు ఇట్లా ఇట్లా, వీళ్ళు గొడవలు పడొద్దు, కొట్టుకోకూడదు, కోర్టుకు వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, ఇబ్బందులు పడకూడదు అని నా కోరిక రాస్తున్నాను అనమాట. రాస్తే మంచిది. ఎందుకంటే అరే మా పెద్ద ఆయన ఇది రాశాడండి అని చెప్పేసి చూసుకుని నలుగురు దగ్గరికి వెళ్ళేసి పంచాయతీలో కూర్చుంటాం, మన కుల పెద్దల్లో కూర్చుంటాం, మాట్లాడినప్పుడు ఇది ఉంది అని చెప్తారు, సరే అని వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. రాస్తే మంచిది. అది ఇంకొకటి అన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఫర్ చెప్పండి. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక ఫ్యామిలీ. ఆ. ఆ ఫ్యామిలీలో ఒక్కడే అబ్బాయి, 4 సిస్టర్స్ ఉన్నారు. ఓకే. సో వాళ్ళ ఫాదర్ చనిపోయిండు, వాళ్ళ మదర్ ఉంది. ఓకే. కొన్ని రోజులు అట్లా గడిచింది. ఉమ్. వాళ్ళ మదర్ ఏం చేసింది, ఎవరైతే సన్ ఉన్నారో మీకు ఇది ఆస్తి అసెట్ ఏదైతే ఉందో అది మొత్తం మీకే ఇస్తాము ఉమ్. అని చెప్పింది. ఓకే. చెప్పిన తర్వాత డ్యూ టు సమ్ రీజన్ హెల్త్ బాగాలేకుండా సంథింగ్ ఏదో ఇష్యూ అయింది, రైట్. మదర్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఓకే. సో చనిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ ఇప్పుడు వాళ్ళ సిస్టర్స్ అందరు వచ్చి ఉమ్. సో ఈయన మీద దావా ఏమన్నారు అంటే నాకు కూడా ఆ అసెట్స్ లో వాళ్ళు కూడా హక్కు కావాలి అని ఉంది. చెప్పేసి అని అంటారు. ఉమ్. సో అట్లాంటప్పుడు ఇప్పుడు వాళ్ళ మదర్ చెప్పిపోయింది. ఉమ్. సో అట్లాంటప్పుడు సిచ్యువేషన్ ఏముంటది వాళ్ళది? ఇది మనం హిందువులకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం Yeah, కాబట్టి హిందువులకు స్పెసిఫిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ 2 విషయాలు చూడాలి మనం. మొదటిది ఏంటంటే ఈ ఆస్తి ఎట్లా వచ్చింది, Yeah. రెండవది ఆయన వాళ్ళ నాన్నది, అంటే స్థిర చరాస్తులు అంటారు కదా, స్థిర Oh. చరాస్తులు అంటే మూవబుల్ ఇమూవబుల్ Yes. ప్రాపర్టీస్. వంశపారపర్యంగా వచ్చిందని అంటే వాళ్ళ ముత్తాత తాత నాన్నగారు, ఈ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి 2 ఆడపడుచులు ఉన్నారు, అమ్మ ఉంది కదా, ఆయన Yes. చనిపోయినారు. ఇందాక మొదట్లో చెప్పుకున్నాం కదా, డైయింగ్ ఇంటర్స్టేట్ అంటారు. ఏ దస్తావేజు లేకుండా చనిపోవడానికి డైయింగ్ ఇంటర్స్టేట్. వాళ్ళు ఏమి దస్తావేజులు రాయాలి, నా కోరిక ఇట్లా చేయాలి, ఆస్తులు వీళ్ళకి వెళ్ళాలని చెప్పలేదు. అట్లాంటప్పుడు హిందూ వారసత్వ చట్టము, హిందూ సక్సెషన్ యాక్ట్ అప్లై అవుతుంది వాళ్ళకి. అప్లై అయినప్పుడు భర్త చనిపోయినాడు అని అంటే సెక్షన్ 8 వస్తుంది అనమాట. 8 వచ్చేసి భార్య పిల్లలకు సమాన హక్కు ఉంటుంది. అలా ఇందాక చెప్పాం కదా, మనం ఏదైనా దస్తావేజ్ రాసినప్పుడు ఒక చట్టం ఉంటుంది, ఆ చట్టం పరిధిలో అతను రాయాలని చెప్పాం కదా. ఇప్పుడు ఆయన చట్టంగా వాళ్ళ నాన్నది స్వార్జితం అనుకుందాం, మీరు ఉదాహరణకి వాళ్ళ మనిషి స్వార్జితం ఆయన సంపాదించాడు అనుకుందాం. ఎప్పుడవుతుంది, ఆయన దస్తావేజ్ ఏం రాయలేదు, వీలునామా రాయలేదు, ఆయన కోరిక రాతపూర్వంగా ఏమీ లేదు.
అట్లాంటప్పుడు హిందూ వారసత్వ చట్టం 1956 ఉమ్, హిందూ సక్సెషన్ యాక్ట్ అప్లై అవుతుంది. ఓకే. వచ్చేసి భార్య, కొడుకు, కూతురు ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురికి సమాన హక్కు వస్తుంది. సో దాన్ని వాళ్ళు వచ్చేసి వాళ్ళ అమ్మ అనింది, లేదు నాన్న నేను మీ అక్కకి ఇవ్వను, నేను ఆస్తి నీకే ఇచ్చేస్తా అంటే 3 భాగాలే, నలుగురు అనుకుందాం మనం, మ్యాథమెటిక్స్ నేను చాలా వీక్, పర్వాలేదు. 4 భాగాలు పావలా 25% వస్తుంది. Hmm. వస్తే ఇప్పుడు ఈమె తల్లికి వచ్చిన 25% ఆమె ఎవరికైనా ఇవ్వచ్చు కదా, నా హక్కు. సో ఆమె హక్కు కొడుకుకి ఇవ్వచ్చు. సో కొడుకు భాగం 25% ఆల్రెడీ ఉంది కదా, వాళ్ళ అమ్మ ఇస్తే 50% అవుతుంది. ఇద్దరు ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళకి 25 వస్తుంది. ఆమె నేను చనిపోయింది రాయలేదని అంటే ఆమె హక్కులో మళ్ళీ వీళ్ళు ముగ్గురు కూడా వచ్చేస్తుంది ఆమె చనిపోయిన.